TV9 ప్రచారం చేసింది కావచ్చు, ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ మాట్లాడుతున్నది కావచ్చు. 2024 పోలిట్ బ్యూరో మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో డాక్యుమెంట్గా చెప్తున్న దాంట్లో సాయుధ పోరాటం విరమించాలనే అంశం ఉన్నదా? అలా ఏమీ క్లియర్గా లేదండి. క్లియర్గా అని కాదు, అసలు స్పష్టంగా వాళ్ళు దానిలో ఒక విషయం చెప్పారు. అదేంటంటే సైనిక నిర్మాణాలకు సంబంధించి మరింత పటిష్టవంతంగా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అని చెబుతూ ఈ లిబరేషన్ ఆర్మీలో ఉన్నటువంటి అన్యవర్గ భావజాలాన్ని వీటిని తొలగించుకుని మనం మరింత మిలిటరైజ్ అయ్యి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. లూజ్ మెకానిజం ఉంది కొన్ని చోట్ల అని కూడా వాళ్ళ దానిలో ఆత్మవిమర్శ చేసుకున్నారు. ఆత్మవిమర్శ అని కూడా అనకూడదు, కొన్ని ధోరణులను వాళ్ళు గుర్తించి మాట్లాడుకున్నారు, డిస్కస్ చేసుకున్నారు. ఈ చేసుకున్న క్రమంలో ఇవన్నీ పరిహరించుకుని మనం మరింత పకడ్బందీగా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలి అనేది, యుద్ధం చేయడం తప్ప వేరే మార్గం లేదు అనేది దానిలో క్లియర్గా ఉన్నది. కావాలంటే నేను దానిలో చివరి పేరా చదివి వినిపిస్తాను. దాని స్పిరిట్ అర్థమైతే టోటల్ డాక్యుమెంట్లో ఏముందో అర్థం. అంటే కొంతకాలంగా వెనకంజలో ఉన్నామనే విషయం వాళ్ళు ఒప్పుకున్నారు ఆ డాక్యుమెంట్లో. అంటే వెనుకంజలో ఉన్నాము అనేది స్పష్టమే. వాళ్ళేంటి ఎవరైనా చెప్తారు కదా అది. ఇప్పుడు శత్రువు విపరీతమైనటువంటి మిలిటరీ, ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నిర్బంధం వేరు. పీపుల్స్ వార్ పార్టీ మీద కానీ మావోయిస్టు పార్టీ మీద కానీ 24కి ముందు నడిచింది నిర్బంధము అనుకుంటే చాలా స్పష్టంగా ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో సైనిక పటాలాలని మోహరించారు అక్కడ. ఈ సైనిక పటాలాల మోహరింపుకి ముందు పరిస్థితి వేరు, ఈ మోహరించిన తర్వాత ఈ యుద్ధ పరిస్థితి వేరు. వాళ్ళు ఆయుధాలను ప్రయోగిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏది సైనిక పటాలాల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు. ఒక దేశంతో యుద్ధం చేసేటువంటి మెకానిజంతో వాళ్ళు వచ్చి ఇక్కడ మావోయిస్ట్ పార్టీ మీద యుద్ధం ప్రకటించారు. దీన్ని ఇప్పుడు రెండు పక్షాల మధ్య ఉన్నటువంటి సైనిక బలగాలు వాటి కెపాసిటీస్ని బేరీజు వేసుకుని మాట్లాడాలి కదా.